హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 హుండాయ్ గ్రాండ్ i10 నియాస్ ఫేస్ లిఫ్ట్ యొక్క మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మ్యాగ్నా వేరియంట్ రివ్యూ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో మనందరికీ తెలుసు, హుండాయ్ వాళ్ళు అయితే రీసెంట్గానే గ్రాండ్ i10 నియాస్ని ఫేస్ లిఫ్ట్లో అయితే కన్వర్ట్ అనేది చేశారు. సో ఇందులో న్యూ అప్డేట్స్ ఆఫ్ ఫ్రీ ప్రొఫైల్ ఫ్రంట్ అండ్ రేర్ ఫ్యాషన్ అయి చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ న్యూ అపాలస్ట్రీ అనేది క్యాబిన్లో మనం అబ్జర్వ్ చేస్తాము. ఈ ఫేస్ లిఫ్ట్లో ఇప్పుడు మనము మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదైనా ఉంది అంటే అది మ్యాగ్నా వేరియంట్. సో మ్యాగ్నా వేరియంట్ యొక్క రివ్యూ తీసుకొచ్చాను మీ ముందుకి. ఎందుకు ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే దీని ప్రైస్ కాస్టింగ్ వచ్చేసి మనకు ఎక్స్ షోరూమ్ స్టార్టింగ్ మనకు 6.61 లక్షలతో స్టార్ట్ అవుతుంది. 6.61 lakhs అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ విత్ డీసెంట్ ఫీచర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈ వేరియంట్లో ఇంకొక బెస్ట్ థింగ్ కూడా ఏంటంటే మ్యాగ్నా వేరియంట్ నుంచి మనకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఆఫ్ సిఎన్జీ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ వేరియంట్ నుంచే మనకు ఆటోమేటిక్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తే ఈ వేరియంట్ ఎందుకు ఇంత మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటున్నానంటే, ఫస్ట్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. అండ్ న్యూ కార్ లర్నర్స్కి చాలా ఈజీగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి ఈ మినీ హ్యాచ్ బ్యాక్ సిటీ డ్రైవింగ్ సిచ్యువేషన్స్లో. అండ్ ఫస్ట్ కార్ బయర్స్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఎఫోర్డబుల్గా చేయగలుగుతారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లేడీస్కి ఎవరైతే డైలీ ఆఫీస్ యూజెస్కి సిటీ పర్పస్కి డే టు డే రన్నింగ్ లైఫ్లో ఈ కార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మైలేజ్లో కూడా బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా గుడ్ ఉంటుంది, డీసెంట్ ఫీచర్స్ వస్తుంది. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సేఫ్టీ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఈ వేరియంట్ గురించి ఇంకాస్త డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. బట్ దానికన్నా ముందు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతున్నాం. ముందుగా మనం వేరియంట్స్ అండ్ కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ వేరియంట్స్లో మనకు 4 వేరియంట్స్తో లాంచ్ అనేది అవ్వింది సరికొత్త ఫేస్ లిఫ్ట్. ఒకటి బేస్ వేరియంట్ ఎరా చూడొచ్చు. సో ఎరా వేరియంట్ అనేది మనకు నాట్ ఓన్లీ బుకింగ్స్ అండ్ అలాగే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా తక్కువగా అవుతూ ఉంటాయి. అండ్ డీలర్షిప్ వాళ్ళ దగ్గర కూడా చాలా తక్కువగా ఉంటాయి డెలివరీస్కి. సో ఆ వేరియంట్ ఎక్కువగా కన్సిడర్ చేయలేం. సో సెకండ్ బేసిస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మ్యాగ్నా వేరియంట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ వేరియంట్ నుంచి మనకు మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వేరియంట్లో మనకు స్పోర్ట్స్ వేరియంట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉంటుంది. మ్యాగ్నా కంటే కూడా కొన్ని ఫీచర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా టాప్ వేరియంట్ ఆస్ట్రా వేరియంట్ అంటాము. అందులో కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది. టాప్ వేరియంట్లో అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే సిఎన్జీ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంది. సిఎన్జీలో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు మ్యాగ్నా వేరియంట్ నుంచి సిఎన్జీ అనేది అవైలబిలిటీగా ఉంటుంది, బేస్ సెకండ్. అండ్ సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. సో ఇది కూడా మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఈ రెండిట్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది సిఎన్జీ. అండ్ కలర్ ఆప్షన్స్లో మనకు న్యూ కలర్ ఆప్షన్ చూడొచ్చు. ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తుంది 2023 ఫేస్ లిఫ్ట్లో తీసుకొచ్చారు హుండాయ్ వాళ్ళు. స్పార్కిల్ గ్రీన్ కలర్ అనేది కొత్తగా ఇన్వైట్ చేశారు. సో ఈ కలర్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైతే గ్రాండ్ i10 ఉండేనో ఫస్ట్ స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు ఈ కలర్ తోటే లాంచ్ చేశారు. మధ్యలో డిస్కంటిన్యూ చేసి మళ్ళీ 2023 ఫేస్ లిఫ్ట్ వరకు ఈ కలర్కి ఎక్కువగా క్రేజ్ ఉండడం వల్ల మళ్ళీ ఈ స్పార్కిల్ గ్రీన్ అయితే రీలాంచ్ అనేది చేశారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనకు 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ కాపా పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు. 83 bhp పవర్ అండ్ 113 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, మంచి టార్క్. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్తో అవైలబిలిటీగా ఉంటుంది. సో పెట్రోల్ ఇంజన్ అనేది ఓల్డర్ ఇంజన్ తీసుకున్నారు, కాకపోతే ఇందులో మనకు E20 వచ్చింది. ఎథనాల్ని పెట్రోల్తో మిక్స్ చేసి 20% అనేది యూజ్ చేయొచ్చు. ఆ ఒక కేపబిలిటీతో ఉంటుంది ఈ ఇంజన్కి. అండ్ దాంతోపాటు CO2 ఎమిషన్స్ని రెడ్యూస్ చేయొచ్చు, పొల్యూషన్ని డిక్రీజ్ అవుతుంది. ఇంజన్లో యాడ్ చేశారు హుండాయ్ వాళ్ళు 2023 ఫేస్ లిఫ్ట్ వచ్చే వరకు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు వాషర్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడైతే ఫిల్ అవుతుంది. అండ్ ఇన్స్టాలేషన్ అయితే లేదు, ఎందుకంటే ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ప్లస్ ఇంకా ఇందులోనే మనకు సిఎన్జీ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ కాపా పెట్రోల్ ఇంజన్లోనే. కాకపోతే పవర్ ట్రెన్స్ అనేవి తగ్గుతాయి. మనకు 69 bhp అండ్ 92.5 Nm ఆఫ్ టార్క్ అవుతుంది ఎప్పుడైతే మీరు సిఎన్జీలో డ్రైవ్ చేసినప్పుడు. అండ్ సిఎన్జీలో ఓన్లీ మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది, ఇంకా ఆటోమేటిక్ అనేది ఎక్కడ కూడా రాలేదు. మనకు 2023 ఫేస్ లిఫ్ట్లో ఒకే ఒకటి మిస్ అయింది ఏంటంటే 1 లీటర్ టర్బో ఇచ్చుంటే మాత్రం చాలా బాగుంటుంది. కమింగ్ టు మైలేజ్ గురించి మాట్లాడితే ఈ న్యాచురల్ ఆస్పిరేట్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 20.7 km/లీటర్ ఇస్తుంది. ఆటోమేటిక్ అయితే 20.1 km/లీటర్ ఇస్తుంది ఆఫీషియల్గా చెప్పింది. అండ్ సిఎన్జీ అయితే 27.3 km/kg అనేది ఆఫీషియల్ ARI వాళ్ళు చెప్పారు. రియల్ వరల్డ్ మైలేజ్ నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసిన, ఒకసారి చూడండి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వాకర్కి వెళ్ళిపోతే ఈ మ్యాగ్నా వేరియంట్ మనకు కీస్ అయితే ఇలా చూడొచ్చు. మనకు లాక్
అండ్ అన్లాక్, దాంతోపాటు బూట్ ఓపెనింగ్ ఇస్తున్నారు. సో కీలెస్ ఎంట్రీ అనేది ఉంది అండ్ ఫ్లిప్ కీతో ఉంటుంది. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఫ్యూచర్ మిస్ అవుతుంది. బ్యాక్ సైడ్ కీస్ మనకు హోండా లోగో అనేది చూడొచ్చు. సో ఇంకోటి స్పేర్ కీ వచ్చేసి మనకు మాన్యువల్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మ్యాగ్నా వేరియంట్ నుంచి మనకి ఇలాంటి కీస్ ఇవ్వడం అనేది మంచి విషయమే. ఫస్ట్ ఇంకా లుక్స్ వైజ్గా మారితేను మీకు హోండా బ్యాచింగ్ అయితే సిల్వర్ ఫినిష్లో మీకు సెంటర్లో అయితే ఉంటుంది. అండ్ న్యూ బ్లాక్ రేడియేటర్ గ్రిల్ అనేది చూడొచ్చు. గ్లాసీ బ్లాక్లో ఇస్తున్నారు. హ్యూజ్ గ్రిల్ ఇస్తున్నారు. ఫ్రంట్ ఫ్యాసినా కంప్లీట్ చేంజ్ అయ్యింది. ఇంకా హెడ్ లైట్స్ గురించి మాడితే ఇందులో మనకు హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు నెక్స్ట్ వేరియంట్ అయితే ఆటోమేటిక్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తారు. అండ్ ఈ వేరియంట్ మ్యాగ్నాలో మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టైమ్ రన్నింగ్ లైట్ చూడొచ్చు. అందుకే ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అన్నాను. ఓవరాల్ ఫ్రంట్ లుక్స్ అయితే మీకు ఇలా కనిపిస్తుంటాయి. రెస్ట్ ఆల్ అయితే ఏదైతే మనకు టాప్ మోడల్ ఉంటుందో అలానే ఉంటాయి. ఒక్క హెడ్ లైట్స్ విషయం తప్పితే ఫ్రంట్ నుంచి. అండ్ బోనెట్ హుడ్ పైన మనకు సేమ్ కట్స్ అండ్ క్రూజెస్ చూడొచ్చు. 2 వైపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విండ్ స్క్రీన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఇలాంటి చేంజెస్ లేవు. డైమెన్షన్స్ కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. టాప్ వేరియంట్ లాగానే 3.8 మీటర్స్ ఆఫ్ లెంత్, 1.68 మీటర్స్ ఆఫ్ బ్రెత్, 1.52 మీటర్స్ ఆఫ్ హైట్తో ఉంటుంది. సో దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకు ఇంకొన్ని డిజైన్స్ అనేవి యాడ్ అవుతాయి. అది కూడా చెప్తాను మీకు ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ మీకు మ్యాగ్నా వేరియంట్లో డీసెంట్ ఫీచర్స్ అండ్ డీసెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మీకు ఇక్కడ ఫ్రంట్ వీల్స్ నుంచి చూసినట్టయితే ఇందులో మనకు 14 ఇంచెస్ స్టీల్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని నెక్స్ట్ వేరియంట్లో మనకు 15 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఇస్తారు. టాప్ వెళ్తే వరకు 15 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులో మనకు 165/70 R14 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీల్ కవర్స్ కూడా మనకు మ్యాగ్నా వేరియంట్ నుంచే అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ సస్పెన్షన్ సెటప్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఫ్రంట్ మ్యాక్ పర్సన్ అండ్ రేర్ వచ్చే వరకు టార్షన్ బీ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర కూడా మీరు డిజైన్స్ పరంగా చూసినట్టయితేను సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్యూచర్స్ వైజ్గా మాట్లాడితేను సో టర్న్ ఇండికేటర్ అనేది మనకు ఓల్డర్ లాగా ఏదైతే మనకు ఫ్రంట్ ఫెండర్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టర్న్ ఇండికేటర్. ఇదే మనం టాప్ వేరియంట్లో కనుక వెళ్ళినట్టయితే మనకు సైడ్ ORVM పైన అయితే టర్న్ ఇండికేటర్ అవుతుంది. అండ్ దీని నెక్స్ట్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ నుంచి కూడా మనకు టర్న్ ఇండికేటర్ ఇక్కడైతే అవుతుంది. అండ్ ఇది మనకు ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs కాదు, నార్మల్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మాత్రమే. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తాయి. స్పోర్ట్స్ వర్షన్లో కూడా రావు మనకు. ఇంకా బ్లాక్అవుట్ బీ పిల్లర్ కూడా మనకు నెక్స్ట్ వేరియంట్ నుంచి వస్తుంది స్పోర్ట్స్ వర్షన్ నుంచి. ఇక్కడ బాడీ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇది కూడా లుక్స్ వైజ్గా అయితే డీసెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ దీని నెక్స్ట్ వేరియంట్ స్పోర్ట్స్ వర్షన్ నుంచి మనకు రూఫ్ రైల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి ఎలాంటి రూఫ్ రైల్స్ లేదు. అండ్ GI10 గ్రాండ్ I10 బ్యాచింగ్ అనేది మనకు ఇక్కడ ఫెండర్స్ దగ్గర అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు హ్యూజ్ యాంటీనా అనేది ఇస్తున్నారు. సో ఇదైతే లోపలికి అయితే వెళ్ళదు, పైకి అయితే అలాగే స్టాండర్డ్గా ఉంటుంది. దీని నెక్స్ట్ వేరియంట్ టాప్ వేరియంట్ నుంచి మనకు చాలా చిన్న యాంటీనా ఇస్తారు. బట్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది మనకు ఇక్కడ మిస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మీరు రేర్ ప్రొఫైల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా కంప్లీట్ న్యూ LED టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో మనకు రేర్ ఫ్యాసినా కంప్లీట్లీ చేంజ్ అనేది అయ్యింది. సో న్యూ ఫేస్ లిఫ్ట్ మోడల్లో ఫ్రంట్ అండ్ రేర్ మాత్రమే డిజైన్స్ అనేవి న్యూ ఫ్యాసినా చూడొచ్చు. ఫస్ట్ మనకి ఇందులో ఆల్ LED టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు బల్బ్స్గా అయితే స్టాప్ ల్యాంప్ అనేది ఉంటుంది. బట్ ఇది మనకు రన్నింగ్ లైట్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కార్నర్ జాయిన్ అవుతుంది. ఇది రిఫ్లెక్టర్ మాత్రమే. అండ్ నియోస్ బ్యాచింగ్ సెంటర్లో ఉంటుంది. అండ్ ఏ వేరియంట్ అనేది బ్యాచింగ్స్ మనం ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేరు కాబట్టి ఈజీగా ఎవరు కూడా గుర్తుపట్టారు ఇది మ్యాగ్నా వేరియంట్ అని. గ్రాండ్ I10 బ్యాచింగ్ మీకు లెఫ్ట్ సైడ్లో అయితే క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ వైజ్గా మాట్లాడితేను సో ఇందులో మనకు పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బట్ రివర్స్ కెమెరా మిస్ అవుతుంది. అండ్ ఎలాంటి ఫీచర్స్ ఉండే లైక్ ఇందులో నెక్స్ట్ వేరియంట్ నుంచి డిఫాగర్ ఉంటుంది. టాప్ వేరియంట్లో వైపర్ విత్ వాషర్ ఉంటుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ స్పాయిలర్ మాత్రం చిన్నగా అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు బూట్ స్పేస్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 260 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. డీసెంట్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్. సో 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ బూట్ స్పేస్లో కనుక ఫీచర్స్ వైజ్గా కంఫర్ట్ చూసినట్టయితే ఇందులో మనకి ఎలాంటి 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అయితే రావు. ఓన్లీ మనకు బెంచ్ సీట్ అనేది ఇస్తున్నారు. బెంచ్ ఫోల్డ్ అనేది ఉంటుంది. సో అది మనకు ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ చేసినట్టయితే మనకు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. అండ్ ఈ వేరియంట్లో కాదు, ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే రేర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఉంటాయి. అండ్ రెస్ట్ ఏ వేరియంట్లో కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉండదు. అండ్ ఇక్కడ మీకు స్పేర్ వీల్ కనుక చూసినట్టయితే ఎలాంటి కాస్ట్ కటింగ్ లేకుండా మనకు 165/70 R14 ఇంచెస్ ఇస్తున్నారు. స్టీల్ వీల్ ఇస్తున్నారు. ఆబ్వియస్లీ బయట కూడా మనకు స్టీల్ వీల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ స్టీల్ వీల్ మనకు స్పేర్ వీల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ పార్సల్ ట్రే కూడా ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనము రేర్ సీట్స్ అండ్ రేర్ క్యాబిన్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాము. సో ఇది మనకు మ్యాగ్నా వేరియంట్ కాబట్టి ఇందులో మనకు డీసెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. బట్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయో అవి మాత్రం ఇందులో దొరుకుతాయి మనకు. సో ఫస్ట్ మీకు డోర్స్ నుంచి మారితే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది. మనకు డోర్స్ పైన కూడా చూస్తే బ్లాక్ అండ్
క్రీమ్ కాంబినేషన్ ఆఫ్ డోర్స్ ఇస్తున్నారు, డ్యూయల్ టోన్గా అయితే చూడొచ్చు. క్వాలిటీ వైజ్ అయితే డీసెంట్గా ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ పాకెట్స్లో ఉంటాయి అండ్ డీసెంట్గా అయితే ఉన్నాయి. పవర్ విండోస్ ఇస్తున్నారు అండ్ ఇది మనకు ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్ ఇస్తున్నారు. ఇదే టాప్ వెళ్తే మనకు సిల్వర్ డోర్ హ్యాండిల్ ఇస్తారు. సో క్వాలిటీ వైజ్ కొంచెం ప్రీమియంనెస్ అనేది ఈ వేరియంట్లో తగ్గుతుంది, బట్ డీసెంట్ ఫీచర్స్తో మనకి ఇదైతే దొరుకుతుంది. పవర్ విండోస్ చాలా ఇంపార్టెంట్ రేర్ కాబట్టి మనకు మ్యాగ్నా వేరియంట్ నుంచే పవర్ విండోస్ అనేవి ఇస్తున్నారు రేర్. అండ్ సీట్స్ గురించి మారితే సేమ్ కంఫర్ట్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అండ్ సీట్స్లో కనుక హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ గురించి మారితే మ్యాగ్నా వేరియంట్లో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేవి ఉంటాయి. ఓన్లీ టాప్ వేరియంట్ ఆస్ట్రాలో మాత్రమే మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి దొరుకుతాయి రేర్. సెంటర్ ఆర్మ్రెస్ట్ మనకు i10 గ్రాండ్ నియాస్లోనే రాలేదు. సెంటర్ ఆర్మ్రెస్ట్ మిస్ అవుతుంది మనకు ఈ యొక్క కార్లో చూసాను. కాకపోతే 3 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ కంఫర్ట్ వైజ్గా ఇక్కడ చూస్తే మీకు రేర్ ఏసీ వెంట్స్ కూడా మ్యాగ్నా వేరియంట్ నుంచి ఉన్నాయి. సో క్యాబిన్ అనేది చాలా తొందరగా కూల్ అవుతుంది. 4 స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. రేర్ డోర్స్ పైన కూడా స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక కంఫర్ట్ విషయం ఏంటంటే ఫ్యూచర్ వైజ్గా ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. ఇది చాలా మంచి విషయం. అండ్ కంఫర్ట్ ఓరియంటెడ్ మారితే మనకు ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ ఇస్తున్నారు. స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ హెడ్ రూమ్, నీ రూమ్, షోల్డర్ రూమ్ అంతా కూడా నేను టాప్ వేరియంట్ చేశాను రివ్యూ. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఒకసారి చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇంకొకసారి మనము ఫ్రంట్ ఇంటీరియర్ డాష్ బోర్డ్ గురించి మాట్లాను. ఇందులో మనకు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రీమియంనెస్ అనేది తగ్గుతుంది చెప్తాను అది కూడాను. ఫస్ట్ ఫీచర్స్ నుంచి మారితే ఇక్కడ మనకు డ్రైవర్ హైట్ అడ్జస్టబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే లేడీస్ ఉంటారో షార్ట్ హైట్ వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా అండ్ ఈజీ వే అనేది ఉంటుంది. 3 పెడల్స్ అయితే ఉన్నాయి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో ఆటోమేటిక్ కూడా ఉంటుంది. సో న్యూ కార్ లర్నర్స్ కానివ్వండి, బిగినర్స్ ఉంటే ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు డాష్ బోర్డ్ కనుక చూసినట్టయితే ఇందులో మనకు ప్రీమియంనెస్ అనేది తగ్గుతుంది. గ్లాసీ బ్లాక్ డాష్ బోర్డ్ ఇన్సర్ట్స్ అనేవి మిస్ అవుతాయి. డాష్ బోర్డ్ పైన మనకు కో ప్యాసింజర్ సైడ్ హనీ ట్రీట్మెంట్ అనేది కనిపిస్తుంటుంది. అయితే మన గ్రాండ్ i10 నియాస్ యొక్క థీమ్ అనేది చూడొచ్చు మనకు. సో చాలా సాఫ్ట్ టచ్ అయితే ఉంది మనకు. కాకపోతే గ్లాసీ బ్లాక్ ఇన్సర్ట్స్ ఏవైతే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉంటాయో సో అవి మనకు టాప్ వేరియంట్లో అయితే దొరుకుతాయి. ఇందులో మనకు డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ లుక్స్ వైజ్గా డిజైన్స్ చూడండి, హోండా వాళ్ళ డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో కంటిన్యూ రోలింగ్ ఆన్ డిజైన్ మనకు డోర్స్ నుంచి తీసుకున్నారు చూడొచ్చు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. రౌండ్ ఏసీ వెంట్స్ అనేవి బోత్ ద ఎండ్స్ అయితే ఇస్తున్నారు, కార్నర్ చూడొచ్చు. అండ్ ఓవల్ షేప్ ఆఫ్ డిజైన్ మనకు సెంటర్లో అయితే ఉంటుంది విత్ హ్యాజల్ లైట్ స్విచ్ చూడొచ్చు. సో కమింగ్ టు ఫ్యూచర్స్ వైజ్గా మారితే ఇందులో మనకు 2DN ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ ఇస్తున్నారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ USB కనెక్టివిటీతో వస్తుంది. దీని నెక్స్ట్ వేరియంట్ వెళ్తే మనకు 8-inch ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఇస్తారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాయిస్ రికగ్నిషన్తో. ఇక్కడ మనకు మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో ఓన్లీ మనకు మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవైతే మనకు అంతగా ఇంపార్టెంట్ అయితే కాదు ఫ్యూచర్స్ వైజ్గా. హ్యాజల్ లైట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్స్ మీకు ఇంపార్టెంట్ అనేది Type-C సాకెట్ చూడొచ్చు, USB పోర్ట్ ఇస్తున్నారు అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ 2023 జనరేషన్లో. అండ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఓన్లీ మనకు టాప్ వేరియంట్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నార్మల్ గేర్ లివర్ చూడొచ్చు, అంత స్టాండర్డ్ క్వాలిటీ అయితే లేదు, బట్ డీసెంట్గా ఉంది మనకు. అండ్ మెయిన్ హ్యాండ్ బ్రేక్ కూడా మనకు నార్మల్గా ఇస్తున్నారు. 2 కప్ హోల్డర్స్ చూడొచ్చు ఇక్కడైతే సెంటర్ కన్సోల్లో. అండ్ ఆర్మ్రెస్ట్ అనేది మనకు గ్రాండ్ i10 నియాస్లోనే దొరకదు. సో ఈ సెంటర్ కన్సోల్లో ఏదైతే సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంటుందో సో ఇది నాట్ ఓన్లీ గ్రాండ్ i10 నియాస్, కొన్ని హ్యాచ్ బ్యాగ్స్లో ఈ ఆర్మ్రెస్ట్ అనేది మిస్ అవుతూ ఉంటాయి కాస్ట్ కటింగ్లో. అండ్ సీట్స్ గురించి మారితే మనకు సెమీ అపాలజీ సీట్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి. కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్ కూడాను, ఫ్రంట్ అండ్ రేర్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మారితే ఇది మనకు సెమీ డిజిటల్ అనలాగ్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు. 3-inch MID క్లస్టర్ ఇస్తున్నారు. సెంటర్లో డిజిటల్గా అయితే చూడొచ్చు విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు ఉంటుంది, ఎలాంటి చేంజెస్ లేవు. రైట్ సైడ్లో మీకు ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది, CNG తీసుకుంటే CNG గేజ్ కూడా చెప్తుంది. అండ్ స్టీరింగ్ గురించి మారితే హోండా బ్యాచింగ్ మ్యాట్ ఫినిష్లో ఇస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి మ్యాగ్నా వేరియంట్లో, అందుకే ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఆడియో సిస్టమ్ సంబంధించి కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లేని బ్రౌజ్ చేయడానికి ఈ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇందులో క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది. ఓన్లీ టాప్ వేరియంట్లో వస్తాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా మిస్ అవుతాయి. నార్మల్ వైపర్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ మ్యాగ్నా వేరియంట్, మీరు ఆస్టా వేరియంట్ తీసుకున్నా కూడా ఆటో డిమింగ్ అనేది మిస్ అవుతుంది గ్రాండ్ i10 నియాస్లో. అండ్ వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టూల్ రిస్పీస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డాష్ బోర్డ్ అయితే డీసెంట్ క్వాలిటీస్, డీసెంట్ ప్లాస్టిక్ అయితే ఉన్నాయి. కాకపోతే డ్యూయల్ టోన్ ఇవ్వడం వల్ల కాస్త మనకు ప్రీమియంనెస్ అనేది కనిపిస్తుంది ఈ మ్యాగ్నా వేరియంట్ నుంచి. అండ్ డీసెంట్ ఫీచర్స్ అనేవి మన క్యాబిన్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ ఫీచర్స్ వెళ్ళే కంటే ముందు ఒకసారి మీకు స్టీరింగ్ వీల్లో న్యూ ఫీచర్ కూడా చూడొచ్చు. మ్యాగ్నా వేరియంట్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ మనకు టిల్టెడ్ స్టీరింగ్ వీల్ అనేది ఇస్తున్నారు. సో టెలిస్కోపిక్ అయితే రాదు మనకు, టిల్టెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హైట్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో అండ్ రెస్ట్ ఆల్ ఫీచర్స్ అయితే మీకు ఇలా ఉంటాయి. అండ్ సేఫ్టీ ఫీచర్స్లో మెయిన్గా మాట్లాడితే ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ ఇంక్రీజ్
ఇంక్రీజ్ అయ్యాయి, బిల్డ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఈ వేరియంట్ నుంచి మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. టాప్ వెళ్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి హ్యాచ్ బ్యాగ్లో దొరుకుతున్నాయి మనకు. సో ఫస్ట్ మీకు స్టీరింగ్ పైన ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ డాష్ బోర్డ్ పైన ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ సైడ్ ఎయిర్ బ్యాగ్ అనేది ఒకటి వస్తుంది, సీట్లో నుంచి అయితే ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ట్యాగ్ కూడా ఉంటుంది. ఇది మనకు ఒరిజినల్ సీట్ కవర్స్ ఫ్రమ్ ద హుండై వాళ్ళ నుంచి కాబట్టి, సో ఈ సీట్ కవర్స్ నుంచి అయితేనే మనకు ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ఇందులో వేరే సీట్ కవర్స్ చేసుకుంటే మాత్రం ఎయిర్ బ్యాగ్స్ అనేవి రావు. సో టోటల్ 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనకు బేస్ మోడల్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు హుండై వాళ్ళు, ఎరా నుంచే. అండ్ ఇది మ్యాగ్నాలో కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ వైజ్గా మారితే ఈఎస్సీ అండ్ ఈల్ స్టార్ట్ అసిస్ట్ అనేది మనకు ఆటోమేటిక్ తీసుకుంటే ఉంటుంది. మ్యాగ్నాలో ఆటోమేటిక్ తీసుకుంటే ఈ 2 ఫీచర్స్ వస్తాయి. బట్ ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. ఏబిఎస్ విత్ ఈబీడీ అనేది కామన్గా ఉంటుంది. రేర్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి అయితే కామన్గా చూడొచ్చు మ్యాగ్నా వేరియంట్లో. బట్ ఇందులో మిస్ అయిన ఏవైతే టాప్లో దొరుకుతాయో మనకు ఆస్ట్రాలో చూసినట్టయితేనో ఫస్ట్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ టాప్లో ఉంటాయి. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ టాప్లో ఉంటాయి. కూల్ గ్లో బాక్స్ చూడొచ్చు, క్రూజ్ కంట్రోల్ చూడొచ్చు, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ఇవన్నీ ఓన్లీ ఆస్ట్రాలో మాత్రమే ఉంటాయి, మ్యాగ్నాలో మిస్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా కాంపిటీషన్ గురించి మారితే టాటా టియాగో వస్తుంది అండ్ మారుతి షిఫ్ట్ అయితే వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, టాటా టియాగో 3 సిలిండర్స్ ఇంజన్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. షిఫ్ట్ వచ్చేసి 4 సిలిండర్స్ ఇంజన్ పెప్పీ ఇంజన్ ఉంటుంది, బట్ షిఫ్ట్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ 2 మిక్స్ చేస్తే మీకు గ్రాండ్ ఐటెన్ నియోస్లో దొరుకుతాయి విత్ సేఫ్టీ ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ and 4 cylinders engine, good mileage, decent features and most value for money variant Magna. So friends, that's it overall గా ఇది రోజు వీడియో. 2023 Hyundai Grand i10 Nios facelift Magna most value for money variant రివ్యూ తీసుకొచ్చాను. అండ్ మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.